అయితే ఇక్కడ వచ్చిన డౌట్ అండి. ఇప్పుడు సిట్ ఏదైతే దర్యాప్తు చేపడతా ఉందో, ఒకవేళ జోగి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కనుక ఆధారాలు సేకరించారనుకోండి, అప్పుడు జోగి సమాధానం ఏమై ఉంటుంది? మరి గుళ్ళో గిళ్ళను ప్రమాణం చేసిన ఇవన్నీ ఇప్పుడు ప్రజలు మరి తేడతెల్లం అయిపోద్ది కదా. ఇప్పుడు రాజకీయ నాయకులందరూ వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళ చేతలకి పొంతలు ఉండదండి. ఓకే, జోగి రమేష్ ఆయన చెప్పే మాటల ప్రకారంగానే జనార్దన్ రావు మాకు తెలుసు అని అంటూనే ఉంటాడు. మాకు రాజకీయపరమైనటువంటి తప్ప ఆర్థిక లావాదేవీలు లేవు అని చెప్తారు. అది ఎంత మేరకు అనేటువంటిది మనం వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, పాత వాళ్ళే, తెలియకుండా ఏమి ఉండరు. కానీ మీరు ఈ విధమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలు, అక్రమ వ్యవహారాల్లో భాగస్వాములు అయ్యారా లేదనేటువంటిదే పాయింట్. అది తెలియంత వరకు, ఆధారాలు బయటపడేంత వరకు ఇట్లాగా ఎదురుదాడి చేస్తానే అంతే. నారాసు రక్త చరిత్రలాగా అది సేమ్ అంతే ఉంటది. ఇక వాళ్ళు ఆ రోజున బాబాయిని చంపేసి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టినట్టే ఉంటది. ఇప్పటికి చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నాడు? ఆ రోజు నాకు చేతిలో కత్తి పెట్టారు, నా బొమ్మలు వేశారు, ఎంత అన్యాయంగా ఉందని. ఇప్పుడు ఇంకా అన్యాయం గురించి మాట్లాడేది ఏంది? అసలు డిఫమేషన్ కేసు ఒకటి చేయొచ్చు కదా. అసలు మీ గవర్నమెంట్ ఇప్పుడు మీది కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం మీదే, ఇక్కడ ప్రభుత్వం ఎన్డీఏ కదా. మీరు మళ్ళీ విచారణ జరపండి. ఇప్పుడు ఆవిడ వివేకానంద రెడ్డి కుమార్తె అడుగుతున్నారు కదా, పునర్విచారణ కోసం అడుగుతున్నారు కదా. ప్రభుత్వమే కోర్టు అడుగుతున్నారు. ప్రభుత్వమే అసలు విచారణకు ఆదేశించవచ్చు కదా అంటున్నాను నేను. అట్లాగనే ఈ కేసుల్లో కూడా జోగి రమేష్కు సంబంధించినటువంటి పాత్ర, ఆధారాలు కింద వస్తే ఖచ్చితంగా వీళ్ళ బండారం బట్ట బయలుదేరేదానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్యాయాలు, అక్రమాలు ఒకటి కాదు, 5 ఏళ్ళు మనం చూసాం. తవ్విన కొద్దీ కావాల్సినన్ని బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ శక్తి